సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలైపోయారు. ప్రేమ గీతమైన, విరహరాగమైన, దేశభక్తి అయినా, విప్లవ గీతమైన, సందర్భం మీదైనా కావచ్చు, ఆయన రాసిన పాటలు హృదయాన్ని తాకుతాయి. కాలానికి తగ్గట్టుగా పాటలు రాసుకుపోయే పద్ధతి ఆయనది. తెలుగు గుండెల్లో ఆయన రాసిన పాటలెన్నో చెరగని ముద్ర వేశాయి. ఫిబ్రవరి 20న ఆయన జయంతి సందర్భంగా పొలిటికో సంధిస్తున్న ప్రత్యేక కథనం. పాటకు సంగీతం ఒకటే ఉంటే సరిపోదు, దానికి తగిన సాహిత్యం కూడా తోడు కావాలి. అదే దానికి ప్రాణం పోస్తుంది. ఓవైపు ఆ సినిమాలో సన్నివేశానికి సరిపడేలా లిరిక్స్ను అల్లుకోవడమే కాకుండా ఆ సంగీతంలో అమిరిపోయేంత గొప్పగా సాహిత్యాన్ని రచించాల్సి ఉంటుంది. ఆ విషయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిని మించిన వారు లేరనే చెప్పాలి. ఆయన రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే. తొలి పాటతోనే పేరు తెచ్చుకొని తొలి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఈ పాట ఇప్పటికే లక్షల మంది తెలుగు వాళ్ళకి ఫేవరెట్ పాట. ఆ పాట రాయడానికి వారం రోజులు సమయం తీసుకున్నారట సీతారామశాస్త్రి. ఊహించని రీతిలో ఆ పాట హిట్ కొట్టింది. ఇప్పటి వరకు 3000కు పైగా పాటలు రాసిన ఆయన 10 నంది అవార్డులను, 3 ఫిలింఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో పాటలు సూపర్ హిట్ కొట్టాయి. కొన్ని పాటల్ని గుర్తు చేసుకుంటే చాలు ఆయన కలం గొప్పతనం ఇట్టే అర్థమైపోతుంది. ఆహ్వానం సినిమాలో విడాకులు ఇవ్వడానికి వెళ్తున్న హీరోయిన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట కోసం ఆయన పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. ఈ పాటను ఇలా రాశారు. విడాకులు ఇచ్చినంత మాత్రాన అంత సులువుగా తెగేది కాదు వివాహ బంధం అని చెప్పడమే ఆయన ఉద్దేశం. అందరిలో ఉన్న ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదే అంటూ తాత్వికతను ప్రదర్శించారు. అమ్మాయి అల్లరిని వర్ణించడానికి చంద్రులో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా తందానే అనే భావుకథను చూపించారు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా అంటూ జోలపాట పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఆయన రాసిన పాటలో కొన్ని ఆణిముత్యాలు ఇవన్నీ. శృతిలయలు సినిమాలో తెలవారదేమో స్వామి అనే ఈ పాట, మహర్షిలో సాహసం నా పదం, రుద్రవీణలో తరలి రాధతని వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాధతని వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా అనే ఈ పాటైనా నమ్మకు నమ్మకు ఈరేని అరే కమ్మకు వచ్చిన ఈ మాయని అనే ఈ పాటైనా ఇప్పటికీ టీవీలో వస్తుంటే అలా అతుకుపోయి అలా చూసేస్తూ ఉంటాం. ఇక కూలీ నెంబర్ 1లో కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది, కోటి తారలే పూరైలురై అనే ఈ పాట, రౌడీ అల్లుల్లో చిలుకా క్షేమమా కులుకా కుశలమా అనే ఈ పాట, గాయంలో నిగ్గదీసి అడుగు, క్రిమినల్లో తెలుసా మనసా, పెళ్లిలో జాబిలమ్మ నీకంత కోపమా, మురారిలో అలనాటి రామచంద్రుడు కన్నింట సాటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతినిచ్చే పాటలే. చెంబూరు సీతారామశాస్త్రిగా విశాఖపట్నంలోని అనకాపల్లిలో 1955లో మే 20న జన్మించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబర్ 30న మరణించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.